రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడు రాజకీయాలు ఎంత ఫ్లూయిడ్గా ఉంటున్నాయంటే, ఎన్నికలు అఫ్కోర్స్ ఇంకొక 10 నెలలు ఉన్నా కూడా అసలు ఏం జరగబోతుందనేది ఇప్పుడేం ఊహించలేని పరిస్థితిలో ఉన్నాం. తమిళనాడులో తమాషగా ఉంటుంది. ఒకనాడు కెప్టెన్ విజయకాంత్ డిఎంకే అన్నా డిఎంకే ఈ 2 ఫ్రంట్లు కాకుండా బ్రేక్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. కెప్టెన్ విజయకాంత్ ఒక మూమెంట్లో మంచి ట్రాక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఏడీఎంకే ఎలియన్స్ అప్పుడు దెబ్బతిన్నాడు ఆయన. తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతినిపోయిన తర్వాత పూర్తిగా ట్రాక్షన్ పోయింది. పోయినసారి పెద్ద ప్రభావం చూపించాల అన్నాడీఎంకే కూటమిలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా. సరే, ఆయనది అలా చరిత్ర మరుగున పడిపోయింది. పేరుకుంది, ప్రేమలత నడుపుతూ ఉంది. వాళ్ళ అబ్బాయి మొన్న పోటీ చేశాడు పార్లమెంట్లో. రెండోది కమల్ హాసన్ అండి. ఇదొకటి నిజంగా చెప్పాలంటే సాడెస్ట్ పార్ట్. కమల్ హాసన్ ఎంత అద్భుత నటుడో, రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ ఎవరన్నా అయ్యారంటే కమల్ హాసన్. ఏమాత్రం సక్సెస్ కాలేదు. తను కూడా గెలవలేకపోయాడు. కోయంబత్తూరులో ఆయన సీటు బీజేపీ గెలిచింది, వనతి శ్రీనివాసన్ కోయంబత్తూరులో. చివరికి ఇప్పుడు కాడి కింద పడేసి రాజ్యసభ సీటు తీసుకొని సెటిల్ అయిపోయాడు. ఏ డిఎంకేకి వ్యతిరేకంగా మొదలయ్యాడో అదే డిఎంకే తోటి ఇవాళ రాజ్యసభ వాళ్ళ మెర్సీ ద్వారా రాజ్యసభ సీటు తీసుకొని రాజ్యసభలో ప్రవేశిస్తున్నాడు. అది ఆయన చరిత్ర. మరి ఇప్పుడు ఇంకొక పార్టీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. పిఎంకే, పట్టలి మక్కల్ కచ్చి. ఇది అంటే ఇది నిజం చెప్పాలంటే ఇటువంటి సెలబ్రిటీస్ కాకపోయినా వీళ్ళు డాక్టర్ రామదాస్ ఒక మూమెంట్లో ఇన్స్పిరేషన్ తీసుకొచ్చాడు. అయితే ఈయన దురదృష్టం ఏంటంటే ఒక కులానికి మొదట్లో ప్రాతినిధ్యం కింద మొదలైంది. ఆయన రాజకీయ చరిత్ర ఎలా మొదలైందంటే వన్నియార్ సంఘాన్ని స్థాపించాడు. ఆశయాలు బాగానే ఉన్నాయి. సోషల్ జస్టిస్ పేరుతోటి ఆయనకి ఆదర్శ పురుషులు ఎవరో తెలుసా? కార్ల్ మార్క్స్, డాక్టర్ అంబేద్కర్, పెరియార్. కాంబినేషన్ చూడండి, ఈ 3 కాంబినేషన్లతో వచ్చాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు అసలు ఆయన ఆదర్శాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఎటువంటి పరిస్థితిలో నేను ఎన్నికల్లో పోటీ చేయను, ఒక ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పుడు ఎస్సీస్కే ఇస్తాను, దళితులకే ఇస్తాను, ఇంకా చాలా చెప్పాడు ఆయన. అసలు నేను నా కుటుంబాన్ని దీంట్లోకి లాగను, వాళ్ళు ఎవరు పోటీ చేయరు, ఇవన్నీ ఆయన చెప్పినాయి. అంటే ఈయన కేసీఆర్ ఎట్టయితే చెప్పాడో అట్లనే చెప్పాడు ఆయన ఆ రోజు. 1989లో పార్టీ పెట్టాడండి. వన్నియార్ సంఘం తర్వాత పార్టీ పెట్టాడు. 2 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తే 5.9% ఓట్లు వచ్చినాయి. బాగా బాగా వచ్చినాయి అతనికి. అసలు 2001లో 20 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. ఒక 5% అటు ఇటుగా రాజకీయాల్లో ఉండగలుగుతున్నాడు. 89 అంటే 20, ఇప్పుడు 25, 45 సంవత్సరాలు, 4 దశాబ్దాల పైగా ఉన్నాడు. మనం ఒప్పుకోవాలి, అది ఆయన ఫేడ్ కాల. ఇవాళ చివరగా మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ తోటి ఎలియన్స్ పెట్టుకొని 4.33% ఓట్లు వచ్చినాయి. అన్నాడీఎంకే లేకపోయినా 4.33% ఓట్లు వచ్చినాయి. మనం తక్కువగా అంచనా వేయటానికి లేదు. మోరోవర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎందుకు ఇంతగా మేము 4% ఓట్లే కదా, ఇప్పుడు ఒకనాడు అది 6%, 8% వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అనుకోవచ్చు మీరు. తమిళనాడులో ప్రతి పార్టీ ముఖ్యమే, తమిళనాడులో అది మర్చిపోవద్దు. కోయిలేషన్ డిఎంకే కూడా దానంతటది ఎప్పుడు గెలవలేదు, ఎప్పుడు కోయిలేషన్లో గెలవటమే. అన్నా డిఎంకే అఫ్కోర్స్ ఎంజీఆర్, జయలలితలు వేరు, వాళ్ళు ఒక్కరుగా కూడా గెలిచే శక్తి ఉండేది. ఇప్పుడు అన్నా డిఎంకే కూడా కోయిలేషన్ లేకుండా గెలిచే అవకాశం లేదు. సో కోయిలేషన్ పాలిటిక్స్లో 1%, 2% ఉన్నవాళ్ళు పార్టీలు కూడా ముఖ్యమవుతారు. మరి వాళ్ళది 4%, 4.33% మన లోక్సభలో దానికి వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితులు ఎవరు ఉండరు. ఎన్డీఏలు వల్ల అన్నా డిఎంకే, బీజేపీ తర్వాత 3rd లార్జెస్ట్ పార్టీ అంటే టెక్నికల్గా పిఎంకే. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఆ పిఎంకే పూర్తిగా తండ్రి కొడుకుల మధ్య కొట్లాట్లో పడిపోయింది. తండ్రి కొడుకుల మధ్య ఎవరైతే పార్టీని స్థాపించాడో డాక్టర్ రామదాస్, ఆయన కనుసన్నల్లో పెరిగి యూనియన్ మినిస్టర్ అయినటువంటి
డాక్టర్ అంబుమణి రామదాస్ తండ్రి కొడుకులు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. రామదాస్ ఏమంటాడంటే మొత్తం పార్టీ పగ్గాలు నాకు ఇవ్వాలి, 2026 అసెంబ్లీ ఎన్నికల దాకా నాకు పగ్గాలు ఇవ్వండి, నేను గెలిచి చూపిస్తాను, ఎవరితో కొయిలేషన్ పెట్టుకోవాలో నాకు ఇవ్వండి పవరు, 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీరు తీసుకోండి, నేనేమో ఆయన బయటకు పంపించను మా అబ్బాయిని, కానీ నా ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరగాలి. ఆయన ఏమంటాడు, నువ్వు నా ప్రెసిడెంట్ నేను అయిన తర్వాత ఇవాళ అందరిని తీసేస్తున్నాడు రామదాస్, మీకు ఆ పవర్ ఎక్కడుంది? టెక్నికల్గా పవర్ లేదు, ఆయన చెప్పేది అమ్ముమని చెప్పేది కరెక్టే, కానీ రామదాసే ఇన్స్పిరేషన్ పిఎంకేకి. ఒక మూమెంట్లో ఆయన నిరాహార దీక్ష చేసి 21 మంది చనిపోయారండి అప్పట్లో. అంత మూమెంట్ నడిపింది అది పిఎంకే. 1 ఇయర్లు చాలా ఇంపార్టెంట్. 10 నుంచి 12% ఉంటారు. ముఖ్యంగా నార్థరన్ బెల్ట్లో అయితే 20%, 25% ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి 1 ఇయర్స్. సో వాళ్ళని ఎవరు ఇగ్నోర్ చేయలేరు. ఇవాళ మొత్తం వాళ్ళ పార్టీలో ఉన్నారా 1 ఇయర్స్ అంటే లేకపోవచ్చు, బట్ 1 ఇయర్లు గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం పిఎంకే. దాన్ని మనం ఇది లేదు. అందుకని ఇప్పుడు అన్నాడీఎంకే బీజేపీ పరిస్థితి ఏంటంటే, పిఎంకే కనుక ఇలా చీలిపోయేటట్టయితే అధికారంలోకి రాగలరా? 4% ఓట్లు ఉన్నటువంటి పిఎంకే మరి ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఇప్పటివరకు జరిగిన పోయిన ఎన్నికల్లో చూసుకున్నట్టయితే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 5% తేడా అండి. డిఎంకే కూటమికి, అన్నాడీఎంకే, బీజేపీ, ఎన్డీఏ కూటమికి 5% తేడా. అదే 5% మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా మెయింటైన్ అయింది. ఇద్దరే కలుపుకున్నా కూడా, ఎన్డీఏనను అన్నాడీఎంకే కలుపుకున్నా ఆ 5% తేడా అట్లానే ఉంది. అంటే దాన్నే పూడ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఇప్పుడేమో ఎవరో టవరింగ్ పర్సనాలిటీస్ ఎవరు లేరు ఇటువైపు. పూడ్చుకోవాల్సిన అగత్యం ఉన్నప్పుడు ఉన్న పర్సంటేజే దెబ్బతినే పరిస్థితి వస్తుంది పిఎంకే వెళ్ళిపోవటం అనేది. ఇది నిజంగా పెద్ద తలనొప్పే, పెద్ద మరి ఇబ్బందికర పరిస్థితే. ఏది ఎన్డీఏ కూటమి కనుక. ఎన్డీఏ కూటమి ఇంకొకరిని ఎవరినన్నా చేర్చుకోవాల్సి ఉంటుంది. మరి వాళ్ళ వైపు నుంచి ఎవరు వస్తారో, అసలు ఎన్టీకే సీమ్యాన్ మరి ఆయన సపరేట్గా పోటీ చేస్తున్నాడు. దీంతో పాటు ఎక్స్ ఫ్యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే ఉంది. దాని రోల్ ఏంటో ఇంకా అసలు ఆయన బయటకు వచ్చి తిరగటం మొదలుపెట్టలేదు. సో అన్ని గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో రాజకీయాలుంటే పిఎంకే తండ్రి కొడుకుల కొట్లాట అన్నాడీఏ బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. రాజీ కోసం ప్రయత్నం చేశారు. గురుమూర్తి లాంటి వాళ్ళే రామదాస్ దగ్గరికి వెళ్ళి రాజీ కోసం ప్రయత్నం చేశారు. చెన్నై మాజీ మేయర్ కూడా చేశాడు, అయినా ఏమీ కాలేదు. ఈ లోపల ప్రేమలత డిఎండికే ఆవిడేమో టీవీకే తోటి సంప్రదింపులు జరుపుతోంది. సో ఏం జరుగుతుందనేది ఆవిడ పెద్ద ఫ్యాక్టర్ కాకపోవచ్చు, కానీ చెప్పాను కదా కొయిలేషన్లో 2% కూడా ఇంపార్టెంటే. ఇది పరిస్థితి. తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకి మార్పులు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.